చోటు దగ్గర నుంచి సాయి తనని ముద్దు పెట్టుకోవడం వరకు జరిగింది మొత్తం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. వింటున్న రేష్మ కలలో కూడా కన్నీళ్లే. సాయి ఇలాంటి పని చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఇంత బాధను ఎలా దాచుకుంటున్నావు శైలు బాధగా అంది రేష్మ. నా తలరాత అంతే రేష్మ. నేను సంతోషంగా ఉంటే ఆ దేవుడికి నచ్చదేమో. ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కష్టాలు కన్నీళ్లు నాకు తోడుగా పంపిస్తాడు. ఇప్పుడు కూడా అంతే బాధతో నిండిన గొంతుతో అంటుంది శైలజ. అలా అనకు శైలు. మనం ఏడిస్తే ఇంకా ఏడిపించాలని చూస్తారు అందరూ. ధైర్యంగా ఉండు నువ్వు. అతన్నే చెప్పాడుగా తన జోలికి రావద్దని. సో నువ్వు సైలెంట్ అయిపో. ఇక నుంచి నీకు అతనికి మధ్య ఏం జరగలేదని అనుకో. నీ దృష్టి చదువు మీద పెట్టు. ఆమె కళ్ళు తుడిచి చెప్తూ పద లంచ్ చేద్దామని శైలజ చేయి పట్టుకుంటూ పిలుస్తూ వద్దు నాకు ఆకలిగా లేదు అంది. ప్లీజ్ శైలు వదిలేసేయమని చెప్పానుగా అంది రిక్వెస్ట్ చేస్తూ. లేదు రేష్మ నా మనసేం బాగోలేదు ప్లీజ్ అర్థం చేసుకో నీరసమైన గొంతుతో అంటూ అదే టేబుల్ మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది. తను ఇంకా ఎంత చెప్పినా రాదని, ఒంటరిగా ఉంటే త్వరగా సర్దుకుంటుందని ఇంకేం చెప్పకుండా సరే ఈవినింగ్ కలుద్దాం ఏడవద్దు అని చెప్పి క్లాస్కి టైం అవుతుందని వెళ్ళిపోయింది రేష్మ. లంచ్ తర్వాత క్లాస్ కూడా అదే ముభావంతో పూర్తి చేసి ఈవినింగ్ లాస్ట్ బెల్ మోగడంతో క్లాస్ బయటకు వచ్చింది శైలు. తనతో పాటే వస్తున్న తన ఫ్రెండ్ కవితను చూసి ఇన్కంప్లీట్ ఉండడంతో ఆమె నోట్స్ని అడిగి తీసుకుంది. కవిత తనతో మాట్లాడుతున్నా మౌనంగా దించిన తల ఎత్తకుండా కిందకు వచ్చింది. తను ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలని గుర్తుకు వచ్చింది. అంతే మాట్లాడుతున్న కవితకు బాయ్ చెప్పి మార్నింగ్ మాట్లాడుకుందామని గబగబా కిందకు వచ్చి పార్కింగ్ ఏరియాలో రేష్మ కోసం వెతుకుతుంది. శైలు అంటూ పిలిచింది రేష్మ. అటుగా చూస్తూ రేష్మ వైపు నడిచింది. శైలజ వెనుక ఉన్న అబ్బాయిల్లో సగం మంది ఆమె అందానికి, సగం మంది ఆమె లాంగ్ హెయిర్కి ఫ్లాట్ అయిపోతూ మరీ చూస్తున్నారు. సాయి అంటూ బైక్ స్టార్ట్ చేస్తున్న సాయిని పిలిచాడు తమన్. తమన్ వాయిస్ విని బాధగా అనిపించిన శైలజ విషయంలో తనని తిట్టాడని గుర్తొచ్చి తమన్ పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు సాయి. వెళ్తున్న సాయిని బాధగా చూస్తూ నడుస్తూ వస్తున్న తమన్కి కార్ హారన్ సౌండ్ వినిపించి పక్కకు చూశాడు. సాయి కజిన్ సిస్టర్ సుప్రియ ఉంది కారులో. సుప్రియ శైలు ఒకే క్లాస్ అయినా బ్లాక్స్ వేరు కావడంతో ఇద్దరు వేరే వేరే ఫ్లోర్స్లో ఉండటం వల్ల శైలజ తెలీదు సుప్రియకి. ఏంటి సార్ మీ ఫ్రెండ్కి ఏమైంది నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అంది నవ్వుతూ. ఏం లేదు నేను కారు పోనివ్వు అంటూ కారు ఎక్కి కూర్చుంటూ డ్రైవర్తో చెప్పాడు. సాయి లేనప్పుడు రానప్పుడు తమన్ కోసం కారు పంపించేవాడు సాయి. అంత ఇష్టం తనంటే తనకు. ఏమైంది ఇద్దరికి లంచ్ టైంలో కూడా క్యాంటీన్లో కనపడలేదు అంది సుప్రియ తమన్ ఫేస్లో దిగులు కనిపెట్టి అనుమానంగా చూస్తూ. సుప్రియకు ఎప్పుడూ తన గురించి కానీ సాయి గురించి కానీ ఏ విషయం చెప్పడు తమన్. వాళ్ళిద్దరి మధ్య ఏ సీక్రెట్ ఉన్నా అది సాయి తమన్కు మాత్రమే సొంతం. అందువల్ల సుప్రియ ఎంత అడిగినా చెప్పడు. అడిగి అడిగి విసుగు రావడంతో చిరాకేసి హెడ్ ప్యాడ్ పెట్టుకొని సాంగ్స్ వినడంలో మునిగిపోయింది. రేష్మ శైలు ఇద్దరు బైక్ మీద వస్తున్నారు. కాలేజ్ కాంపౌండ్ దాటి కిలోమీటర్ వరకు వచ్చేశారు. రేష్మ నవ్వుతూ మాట్లాడుతూ శైలు డల్నెస్ని దూరం చేయాలని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. రేష్మ చెప్పేది ఒక పక్క వింటూనే తన ఆలోచనలో తను ఉంది. శైలజ సడన్గా వాళ్ళ ముందు అడ్డం వచ్చి ఆగింది సాయి బైక్. అతను అలా సడన్గా రావడంతో భయంతో బ్రేక్ గట్టిగా వేసింది రేష్మ. జస్ట్ మిస్లో ఆగింది రేష్మ బండి. వెనకున్న శైలజ కూడా భయంతో ముందున్న రేష్మని గట్టిగా పట్టుకుంది. బైక్ మీద నుంచి స్టైల్గా దిగాడు సాయి. అతను ఎందుకు వచ్చాడో తెలియక రేష్మ ఉంటే కనీసం సాయి మొహం కూడా చూడటానికి ఇష్టపడలేదు శైలు. వాళ్ళ ముందుకు వచ్చి తనని ఎందుకు బైక్ మీద తీసుకెళ్తున్నావు అడుగుతున్న సాయిని వింతగా చూసింది ఆమె. ఏ భావం లేకుండా అలాగే కూర్చుని ఉంది శైలు ఫేస్ పక్కకు పెట్టి. అదేంటి సాయి నీకు ఆల్రెడీ చెప్పానుగా మేమిద్దరం ఒకే హాస్టల్ అని, అందుకే ఇద్దరం కలిసే వచ్చాం కలిసే వెళ్తున్నాం నార్మల్గానే చెప్పింది రేష్మ. అంటే మార్నింగ్ కూడా తను నీ బైక్ మీద వచ్చిందా సీరియస్గా చూస్తూ అడిగాడు. అతని చూపులకు భయపడి హా అంది రేష్మ. గెట్ డౌన్ అంటూ శైలజను చూసి చెప్పాడు గట్టిగా. జడుసుకున్నారు ఇద్దరు. ఏమైంది సాయి అయోమయంతో అంది రేష్మ. జస్ట్ షట్ అప్ రేష్మకి చెప్పి వెనుకున్న శైలజను చూసి దిగమని చెప్తే అర్థం కాలేదా హై పిచ్లో చెప్తున్న సాయి వాయిస్కి భయపడి దిగేసింది శైలు కిందకు.
రేపటి నుంచి నువ్వు ఒక్కదానివే బై వాక్ రావాలి కాలేజ్కి చెప్పాడు శైలజకి. ఎందుకు ఏంటి అని అడగలేదు శైలు. మౌనమే ఆమె అన్నట్లు వింటుంది కామ్గా. అండ్ నువ్వు అంటూ రేష్మాని చూసి నీ బైక్ మీద తనని చూస్తే నెక్స్ట్ సెకండ్ ఆ బైక్ నీకు కనబడకపోగా నువ్వు నీ ఫ్రెండ్తో పాటు నడవాల్సి వస్తుంది. సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పో అన్నాడు సాయి రేష్మాని చూసి. అది కాదు అని ఏదో చెప్తుండబోతుంటే వెళ్ళు రేష్మా నేను వస్తాను వెనక అని నడవడం ప్రారంభించింది శైలు. రేష్మ షాక్తో ఉంటే వెళ్తున్న శైలుని చూస్తూ అక్కడే ఉన్న స్టూడెంట్స్ని చూసి ఇదే వార్నింగ్ మీకు కూడా. మళ్ళీ అందరికీ చెప్పాలంటే టైం కుదరదు నాకు. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. బేస్ టోన్తో వార్నింగ్ ఇస్తున్న సాయిని చూసి భయంతో తలూపారు అంతా. గుడ్ అంటూ కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్న సాయిని చూసి ఊపిరి పీల్చుకున్నారంతా. నడుస్తూ వెళ్తున్న శైలుని దాటి కొంచెం ముందుకు వచ్చి చూశాడు తనని వెనక్కి తిరిగి. తలొంచేసి నేలను చూస్తూ నడుస్తున్న శైలజను చూసి డెడ్లీ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సాయి వెళ్ళాక వచ్చింది రేష్మ. శైలు అని పిలిచింది. తనని ఎక్కమని బ్రతిమాలింది. వద్దు రేష్మ, నా వల్ల నువ్వు సఫర్ అవడం నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో అంది నడుస్తూనే. సరే అయితే నేను నీతో పాటే నడుస్తా అంటూ బైక్ దిగేసి శైలుతో పాటు నడుస్తున్న రేష్మాని చూసి కళ్ళనీళ్ళు తిరిగాయి ఆమెకి. ఏ ప్లీజ్ డోంట్ క్రై, ఫ్రెండ్ అంటే అన్నింట్లోనూ షేర్ చేసుకునేవారు అని అర్థం. సో ఇలా నీ వాక్ కూడా షేర్ చేసుకుంటున్నా అంటూ నవ్వేసింది రేష్మ. ఆమెని రేష్మ నేనిప్పుడు హాస్టల్కి రాను, రెస్టారెంట్కి వెళ్ళాలి, నువ్వు వెళ్ళిపో అంది. ఎందుకు కాలేజ్ దగ్గర మాత్రమే నువ్వు నా బైక్ ఎక్కకూడదు అని చెప్పాడు తను. ఇప్పుడు మనం కాలేజ్ దాటి వచ్చేసాం. సో నిన్ను రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేసి నేను హాస్టల్కి వెళ్ళిపోతా నవ్వుతూ చెప్తున్న రేష్మతో నువ్వు ఫ్రెండ్ అనే మాటకు కరెక్ట్గా సరిపోతావు ఆమెను మెచ్చుకుంటూ అంది శైలు. అలా మాట్లాడుతూనే శైలుని రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు చెప్పమంది రేష్మ. వద్దు బస్సులో వచ్చేస్తా అని చెప్పి పంపించేసింది ఆమెని. రెస్టారెంట్లోకి వచ్చిన శైలుకి తాను రాబందు నోటికి చిక్కడానికే వెళ్తున్నానని తెలియక ముందుకు నడిచింది మెల్లిగా. ఆ రాబందే రెస్టారెంట్ మేనేజర్ నీలకంఠం. అదొక 5 స్టార్ రెస్టారెంట్ కమ్ హోటల్. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మీటింగ్స్ని పార్టీలవి చేసుకోవడం సెపరేట్ ఫ్లోర్ కూడా ఉంది అక్కడ. ఆ ఫ్లోర్లో ఉందొక సీక్రెట్ రూమ్. మేనేజర్ తప్ప ఇంకెవరికి అక్కడికి హలో లేదు. ఎందుకంటే అది అతని కోరికలు తీర్చుకునే సపరేట్ రూమ్ కనుక. హోటల్ ఓనర్ పారెంట్లో ఉంటాడు. అతని బంధువైన 25 ఏళ్ల మేనేజర్ నీలకంఠంకి హోటల్ అప్పగించి అతను ఇయర్లీ వన్స్ వచ్చి ప్రాఫిట్స్ అవి చూసుకుని వెళ్తాడు. కాబట్టి అక్కడ పెత్తనం అంతా నీలకంఠం అవ్వడం, ఓనర్ లేకపోవడంతో అతను ఎంత చెప్తే అంత. అక్కడ పనిచేసే అమ్మాయిలను తనకు అనుకూలంగా మార్చుకొని అవసరమైతే వాళ్ళకు డబ్బు ఆశ చూపి వాళ్ళను లోపరుచుకుంటాడు నీలకంఠం. అతని కన్ను పడ్డ ఏ అమ్మాయి అయినా అతని కౌగిట్లో చేరేదాకా నిద్రపోడు. పెళ్ళయి భార్య ఉన్న పరాయి ఆడదాని పొందు కోసం వెంపర్లాడే దుర్మార్గుడు. అతని కోరిన అమ్మాయి తన మాట వినకపోతే ఆమెకు కష్టాల రుచి చూపించి వాళ్ళకు డబ్బు అవసరమయ్యే పరిస్థితిని తీసుకొచ్చి ఆ అవసరాన్ని తన అవకాశంగా మార్చుకొని తన కోరిక తీర్చుకుంటాడు. చూడటానికి మనిషి బాగున్న బుద్ధి మాత్రం అమ్మాయిల శరీరాన్ని కోరుకుంటుంది. అతని అందానికి కోరి మరీ వెళ్ళే అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ. అలా సీక్రెట్ రూమ్లో అతను తన సుఖాలు తీరడం కోసం స్పెషల్గా అరేంజ్ చేసిన రూమ్ అది. ఫుల్ ఏసీ, పెద్ద కాట్, మెత్తని పరుపు ఉన్న ఆ బెడ్ మీద పడుకుని ఉంది రాసి. ఆమె మీద పడుకుని ఉన్నాడు నీలకంఠం. ఆమెకు ఉన్న డబ్బు పిచ్చి, నీలకంఠంకి ఉండే అమ్మాయిల పిచ్చి కలిసి ఒక్కసారి ఆ హోటల్కి వచ్చిన రాశిని చూసి నీలకంఠంకు కోరిక కలిగి ఆమెను డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి అడిగాడు. అతని అందానికి ఇస్తానన్న డబ్బుకి ఆశపడి అప్పటి నుంచి అతను పిలిచినప్పుడు అంతా వచ్చి అతను కోరిన విధంగా సుఖపెట్టి ఇచ్చిన డబ్బును తీసుకెళ్తుంది. అంటూ మూలుగుతూ అతని కదలిక వేగానికి తట్టుకోలేక అరుస్తుంది ఆమె. ఆపకు బేబీ అంటూ ఆమెలోకి బలంగా చొచ్చుకుపోతూ తన వేగాన్ని మరింతగా పెంచి రైడ్ చేస్తాడు నీలకంఠం. ప్రతిసారి అంతే బాధను అనుభవిస్తూ అంతకంటే ఎక్కువ సుఖాన్ని రుచి చూస్తూ అతనికి సరెండర్ అవుతుంది. తను ఎంత డబ్బు ఇస్తాడో అంతే నొప్పి, తగ్గ డబ్బులు కూడా ఇవ్వడంతో ఎప్పుడు అతను పిలిచినా వచ్చి వాలిపోతుంది.
తన వేగాన్ని ఆపకుండా 10 నిమిషాల దాకా రైడ్ చేసి తన ఆవేశం తగ్గాక ఆమె పక్కన చేరుతాడు. అతను లేచి టవల్ చుట్టుకొని నీళ్లు తెచ్చి ఆమె మొహం మీద చిలకరిస్తూ బుగ్గని తడతాడు. చన్నీళ్లు తగిలేసరికి కళ్ళు తెరిచి చూసింది. లేచి కష్టంగా కూర్చొని, ఏంటిది మరి ఇంత హాట్గా మారిపోతున్నా రోజు రోజుకి అంటుంది. ఏం చేయను బేబీ, 2 రోజులు ఊర్లో లేక వర్క్ బిజీ వల్ల నాలో ఉన్న పవర్ అంతా దాచి అదిమి పెట్టేసరికి దాని రిజల్ట్ నీ మీద పడింది అంటూ ప్రతిసారి కంటే ఇంకో 2 కట్టల డబ్బు ఎక్కువే ఇస్తాడు అతను. డబ్బు చూడగానే మొహం అంతా వెలిగిపోయి పడిన బాధని మర్చిపోయి నవ్వుతూ అతన్ని హక్ చేసుకుంటుంది. ఇదిగో అంటూ ఆమెకొక డ్రింక్ గ్లాస్ ఇచ్చి అతను ఒకటి తీసుకుని తాగుతాడు. ఇంకోసారి కావాలి బేబీ అంటూ గ్లాస్ పక్కన పెట్టి టవల్ విప్పేసి పక్కన పడేస్తాడు. అయితే ఈసారి నేను రైడ్ చేస్తా అంటూ అతని కింద పడేసి తను అతని మీదకి ఎక్కి రైడ్ స్టార్ట్ చేస్తుంది. ఆమెకు కాస్త టైం ఇచ్చి తర్వాత తనే మళ్ళీ తన గేమ్ మొదలెడతాడు. ఈసారి మాత్రం పెయిన్తో పాటు కన్నీళ్ళు కూడా వచ్చేస్తాయి ఆమెకి. అతను చేసిన డ్రింక్ కారణంగా అతనిలో రాక్షసుడు మరింతగా రెచ్చిపోతూ ఆమెను ఊపిరి ఆడకుండా చేస్తూ అరగంటకు కోరిక తీరాక పక్కన పడుకుంటాడు. మధ్యాహ్నం అనగా పైకి వచ్చిన మేనేజర్ కోసం అక్కడికి వస్తాడు అసిస్టెంట్ మేనేజర్. నీలకంఠం లేనప్పుడు హోటల్ బాధ్యత అతనే చూసుకుంటాడు. నీలకంఠం బుద్ధి తెలిసే అతనికి వీలైనంత దూరంగా ఉంటూ అవసరానికి మాత్రమే మాట్లాడుతుంటాడు. పెద్ద కంపెనీ హోటల్ చేయాలని ప్లాన్ చేస్తూ అసిస్టెంట్ మేనేజర్ దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఆ కంపెనీ మనిషి ఒకతను అందుకోసం మేనేజర్ని కలవాలని చెప్పడంతో అతడు వస్తాడు పైకి. ఆ ఫ్లోర్కి వచ్చి కాల్ చేస్తాడు. అప్పుడే పని ముగించిన నీలకంఠం కాల్ చూసి లిఫ్ట్ చేస్తాడు. సార్, మీకోసం కంపెనీ నుంచి ఒకరు వచ్చారు, మిమ్మల్ని కలవాలని అన్నారు. వస్తున్నాను వెళ్ళు అంటూ కాల్ కట్ చేసి లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. రాశి కూడా ఫ్రెష్ అయి డబ్బు తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటుండగా ఆమెను వెనక నుంచి హత్తుకుంటూ, నీ కంపెనీ సూపర్ ఉంటుంది బేబీ అంటూ ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాడు. కాసేపటికి ఆమెను వదిలి మళ్ళీ కాల్ చేస్తా, రెడీగా ఉండు అంటూ హక్ చేసుకుంటాడు. ఆమెని అలాగే అంటూ ఇద్దరు కలిసి బయటకు వస్తారు. రాశి స్టెప్స్ మీద నుంచి కిందకు వెళ్ళిపోతే నీలకంఠం లిఫ్ట్లోంచి వెళ్తాడు. అప్పుడే అక్కడికి వస్తుంది శైలజ. కాలేజ్ బ్యాగ్తో సహా వచ్చిందని శైలుని చూసి కొంతమంది జాలిగా చూస్తారు ఆమెని. ఇంకొంతమంది మాత్రం నీలకంఠం కంట్లో శైలజ పడితే ఆమె పరిస్థితి ఏంటో అని ఆందోళన పడుతుంటారు. కాలేజ్ విషయం అస్సలు గుర్తులేనంతగా బిజీ అయిపోయింది శైలు. బైక్ని గ్యారేజ్లో పెట్టి కీస్ని ఫింగర్కి తిప్పుతూ ఇంట్లోకి వస్తున్న సాయి తన బ్యాగ్ను సర్వెంట్ చేతిలో విసిరేస్తూ హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేస్తూ షూ విప్పుతుంటాడు. అతని కోసం జ్యూస్ గ్లాస్ తెచ్చి సాయి అని పిలుస్తారు వాళ్ళ పిన్ని గారు. ఆ పిన్ని అని ఆమె చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుంటూ తాగుతున్న సాయిని తదేకంగా గమనిస్తారు ఆమె. అతని ఫేస్లో ఏదో తేడా గమనించి చూస్తున్న ఆవిడని చూసి, ఏంటి పిన్ని అలా చూస్తున్నావు అంటూ, నీలో ఏదో తేడా వచ్చింది సాయి, ఎప్పుడు సీరియస్గా వచ్చే నువ్వు ఈరోజు ఏంటి చాలా ప్రశాంతంగా కనబడుతున్నావు అంటూ సాయి కందిన పెదవిని చూసి షాక్ అవుతుంది. ఆమె మాటలకు శైలు గుర్తొస్తుంది అతనికి. తనని ఏడిపించి తన రివెంజ్ స్టార్ట్ చేసినందుకే నేమో అంత హ్యాపీగా ఉన్నానని తనలో తనే అనుకుంటున్న సాయిని చూసి, సాయి నీ పెదవి మీద ఆ ఘాటు ఏంటి అని అడుగుతుంది. జ్యూస్ తాగుతున్న సాయికి ఒక్కసారిగా పొలమారుతుంది. దగ్గుతున్న అతన్ని చూసి కంగారు పడి తలపై చిన్నగా తడుతూ, ఏమైంది సాయి అంది. శైలుకి కిస్ చేసేటప్పుడు ఆమె తన పెదవిని కొరకడంతో కొంచెం ఘాటు పడి ఎర్రగా ఉన్న లిప్స్ ఇంకా ఎర్రగా మారి అవి ఆమె కంట పడేలా చేసేసరికి పొలమారుతుంది సాయికి. అది ఏదో కుట్టింది అందుకే అనేసి గ్లాస్ ఆవిడ చేతిలో పెట్టేసి ఫ్రెష్ అయి వస్తానని చెప్పి తన రూమ్కి వెళ్తాడు. ఫస్ట్ టైం అతని మొహంలో టెన్షన్ చూసిన ఆమె షాక్ అయ్యి వెంటనే తేరుకుని సాయి కోసం స్నాక్స్ రెడీ చేయడానికి కిచెన్లోకి వెళ్తారు. సుప్రియ కూడా అప్పుడే కాలేజ్ నుంచి రావడంతో తనని కూడా ఫ్రెష్ అయి రమ్మని పంపిస్తారు. రూమ్లోకి వచ్చిన సాయి మిర్రర్లో తన లిప్స్ని చూసుకుంటాడు. కొంచెం ఎర్రగా ఉండటంతో శైలు మీద కోపం వస్తుంది. రాక్షసి ఎలా కొరికిందో చూడు అని కోపంతో తిట్టుకుంటాడు. నన్ను పట్టుకొని చెప్పుతో
కొడతానంటే ఊరుకుంటానా? అందుకే అది మర్చిపోలేని దెబ్బ కొట్టా. ఇంకోసారి నా గురించి ఆలోచన కూడా రాదు తనకి అంటూ మనసులో అనీజీగా ఉండటంతో అలాగే బెడ్పై పడతాడు. శైలజ బాడీ స్మెల్ తన షర్ట్ మీద ఇంకా వస్తుండడంతో షర్ట్ స్మెల్ చూస్తూ అస్సలు ఇంత ప్లెజెంట్గా ఉండే న్యాచురల్ పర్ఫ్యూమ్ ఎలా వస్తుంది తన నుంచి? నేను ఎంత కాస్ట్లో వాడే పర్ఫ్యూమ్ కూడా పని చేయలేదు దాని ముందు అని శైలజ గురించి ఆలోచిస్తూ జుట్టు గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. భయంతో ఆమె చూసిన చూపులు ఒక్కసారి అతని కళ్ళ ముందు మెదిలి తప్పు చేశానా? తనని కిస్ చేసి అసలు ఎందుకు ఇలా చేశాను? ఒక అమ్మాయితో ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు కదా, మరి ఎందుకు తన విషయంలో ఇంత వైలెంట్గా రియాక్ట్ అయ్యాను అని అనుకోగానే అతనిని అనిన మాటలు వెంటనే గుర్తొచ్చి అది నన్ను అలా మాట్లాడటం వల్ల నేను ఇలా రియాక్ట్ అయ్యాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు అని తల విదిలించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఫ్రెష్ అయి కిందకు వచ్చి తన డైట్ ప్రకారం హెల్తీ స్నాక్స్ తిని ఆఫీస్కు స్టార్ట్ అయ్యాడు. మార్నింగ్ కాలేజ్, ఈవినింగ్ ఆఫీస్, ఇదే సాయి డైలీ వర్క్. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే కాలేజ్ ఆపేస్తాడు తప్ప ఆఫీస్కి వెళ్ళడం మాత్రం మానడు. ఎందుకంటే అతనికి డబ్బు సంపాదించాలనే కాన్సెప్ట్ ఎక్కువ. అలా ఈవినింగ్ వెళ్ళి నైట్ వస్తాడు. మార్నింగ్ మళ్ళీ కాలేజ్కి బయలుదేరతాడు. వచ్చిన సాయికి ఎదురుగా ఉన్నాడు తమన్. చూసి కోపంగా వెళ్ళిపోయాడు సాయి. వాళ్ళ అమ్మగారు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇక సాయి మాట్లాడేదాకా తను కూడా మాట్లాడకూడదని, సాయి కోసం ఇంటికి రాకూడదని అనుకున్నాడు తమన్. టైం దాదాపు 7:30 అవుతుంది నైట్. ఆ టైంలో హోటల్లో ఫుల్ రష్గా ఉండటంతో క్షణం తీరిక లేకుండా ఉంది శైలజకి. కొత్తగా చేరిన శైలు చెప్పిన పనిని వెంటనే తెలుసుకుని చేయడంలో తన తోటి వారికి బాగా నచ్చింది. అది కూడా విసుక్కోకుండా నీట్గా చేయడంతో వాళ్ళు కూడా ఆమెకు హెల్ప్ చేస్తున్నారు. అప్పుడు అక్కడికి వచ్చాడు నీలకంఠం. కొత్తగా చేరిన శైలజను చూసి స్టన్ అయిపోయాడు. ఆమె అందానికి కూడా ఒక కస్టమర్ లానే టేబుల్ దగ్గర కూర్చొని ఆమెనే తినేసేలా చూస్తూ వెనక తిరిగినప్పుడు పిరుదులను తాకుతున్న ఆమె జడను చూసి అబ్బా ఏమన్నా ఉందా అసలు, ఎవరి అమ్మాయి అని వెంటనే అసిస్టెంట్ మేనేజర్ని పిలిచి అడిగాడు. గిరి విషయం చెప్పడంతో సరే వెళ్ళు అని అతన్ని పంపించేసి శైలు దగ్గరికి వెళ్ళాడు తన డీల్ గురించి మాట్లాడడానికి. ఇంతలో నీలకంఠంకు ఫోన్ హోటల్ ఓనర్ నుంచి అర్జెంటుగా తన ఇంటికి రమ్మని. నీలకంఠం షాక్ అయ్యి సార్ మీరు ఇండియా ఎప్పుడు వచ్చారు అన్నాడు. ఇందాకే వచ్చాను కానీ ఇంటికి రా, అలాగే వస్తూ మన హోటల్ అకౌంట్స్ ఫైల్స్ కూడా తీసుకురా అని కాల్ కట్ చేశాడు. నీలకంఠంకి కోపం వచ్చి చా ఈ ఓనర్ గాడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడని అనుకుంటూ అక్కడ శైలజ కనబడకపోవడంతో ఎక్కడికి పోతుంది, ఇక్కడే ఉంటుంది కదా తర్వాత చూద్దామని వెంటనే కిందకు వచ్చి కారులో వెళ్ళిపోతాడు. అప్పటికి టైం 8:30 అవుతుంటే తన డ్యూటీ టైం అయిపోవడంతో తన యూనిఫామ్ షర్ట్ తీసేసి బ్యాగ్ తీసుకొని తనను జాయిన్ చేసిన అసిస్టెంట్ మేనేజర్ దగ్గరకు వస్తుంది చెప్పి వెళ్ళడానికి. అన్నయ్య నేను ఇక వెళ్తాను అంది. ఇప్పుడు ఒంటరిగా ఎలా వెళ్తావు శైలు, నేను డ్రాప్ చేస్తాను అంటూ బైక్ కీస్ తీసుకుంటాడు. వద్దన్నయ్య బస్సులో వెళ్తాను, మా హాస్టల్ వార్డెన్ నిన్ను చూస్తే తిడుతుంది అంటుంది. అదేంటి శైలు ఈ టైంలో నిన్ను అని అతను అంటుంటే వీటన్నిటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చానన్నయ్య, నాకేం కాదు నువ్వు భయపడకు వెళ్ళగలను అని అతనికి చెప్పి బయటకు వస్తుంది శైలు. వెళ్తున్న ఆమెను చూసి చిన్నగా నిట్టూర్పు విడిచి తన పని తాను చూసుకుంటాడు గిరి. బస్ స్టాప్ దగ్గర నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది శైలు. బస్ స్టాప్లో ఉన్నప్పుడు ఆఫీస్ నుండి వస్తున్న సాయి శైలుని చూసి కార్ ఆపుతాడు. శైలు బస్ స్టాప్ దగ్గరకు ఉండడం చూసి ఏం చేస్తున్నావు ఇక్కడ, శైలుని చూసి అడుగుతాడు సాయి. అతని వైపు కూడా చూడకుండా బస్ కోసం వెయిట్ చేస్తుంది. అడిగేది నిన్నే, ఈ టైంలో ఇక్కడేం పని అంటూ ఆమెకు ఇంచు దూరంలో నిలబడి గట్టిగా అడుగుతున్న సాయిని చూసి అది నీకు అనవసరం, నేనెక్కడ ఉంటే నీకెందుకు, ఇదే మీ కాలేజ్ కాదు బెదిరించడానికి కోపంగా చూస్తూ అంది. సాయి పిడికిలు బిగించి కోపంగా చూస్తూ నువ్వు మా కాలేజీలో చదివే స్టూడెంట్వి, నీకేదైనా అయితే నీ పేరు చెప్పరు, పలానా కాలేజీలో చదివే అమ్మాయికి ఇలా అయ్యింది అని మీడియా మొత్తం మమ్మల్ని హైలైట్ చేసి చూపిస్తారు. అంటే ఏంటి నువ్వు అనేది, మీ కాలేజీలో చదువుతున్న పాపానికి రోడ్డు మీద నిలబడడం కూడా తప్పేనా విసుగ్గా అంటుంది. సాయి చుట్టూ చూస్తూ అక్కడే ఉన్న హోటల్ని చూసి హోటల్కి వచ్చావా అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసి. ఆమె విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి నీకెందుకు అంది పొగరుగా. అప్పటి వరకు తన యాటిట్యూడ్ ఒక పక్కన పెట్టి
పక్కన పెట్టి మాట్లాడుతున్న అతనిలోని బల్బు బయటకు వచ్చి, హోటల్లో ఎవరైనా బుక్ చేసుకున్నారా నిన్ను? అందుకే ఈ టైంలో అక్కడి నుంచి బయటకు వచ్చావు చిరాగ్గా చూస్తూ అంటాడు. సాయి చెంప పగలగొడుతుంది శైలజ. అతని షర్ట్ కాలర్ పట్టుకుని, ఎలా కనపడుతున్నా నీ కంటికి అంది కోపంలోనే వస్తున్న కళ్ళ నిండా నీళ్లతో. సెక్సీగా కనబడుతున్నావు అన్నాడు ఆమె చేతిలోంచి కాలర్ విడిపించుకుంటూ. ఛీ, అసలు మనిషివేనా నువ్వు? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా నీకు? కోపంతో అరుస్తుంది. ఆ అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో, వాళ్ళకి ఏం కావాలో, దానికోసం వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసు నాకు అంటాడు. అతని మాటలు మర్మంగా తోస్తుంటే, నీలాంటి డబ్బు ఉన్న వాళ్ళకి తెలిసిందంతే, డబ్బు కోసం అడ్డమైన పనులు చేసే అమ్మాయిని కాదు నేను. అచ్చా, మరి ఎందుకు ఇక్కడ ఉన్నావంటే చెప్పడానికి జంకుతున్నావు? తప్పు చేయబట్టే అంటుండగానే పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అని కోపంగా చెప్పి తన బస్సు రావడంతో ఫాస్ట్గా వెళ్ళింది. వెళ్తున్న ఆమెను చూసి కన్నింగా నవ్వుతూ, ఇప్పుడు చేసిన పనికి రేపు కాలేజీలో ఇచ్చే పనిష్మెంట్కి రెడీ అవ్వు మిస్ శైలజ అని తన కార్ దగ్గరకు వెళ్తాడు సాయి. బస్సు ఎక్కాక కూర్చుని విండో దగ్గర నుంచి బయటకు చూస్తూ తన కన్నీళ్లకు విముక్తిని ఇస్తుంది. సాయి తనతో అనిన మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతుంటే గుండెల్లో సూదులతో పొడిచినట్టుగా ఉంది. ఒక అమ్మాయితో అంత కఠినంగా ఎలా మాట్లాడతారు? చా, పని చేసే వాళ్ళంతా అలాంటి వాళ్ళనా అతని అభిప్రాయం. ఇంట్లో ఎన్ని సమస్యలు, ఇప్పుడు ఇక్కడ ఇతను. ఎంత ఆలోచనలు ఆపేద్దామనుకున్నా అతని మాటలే గుర్తొస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. చల్లని గాలి తగిలేసరికి అలసిన శరీరం క్షణంలో తనను నిద్రలోకి తోసింది. ఎంతలా అంటే తన స్టాప్ వచ్చినా దిగకుండా అలాగే నిద్రపోతున్నంతగా. బస్సులో ఉండే లేడీ కండక్టర్ గట్టిగా అరిచింది. దెబ్బకు ఉలికిపడి లేచింది. ఏమ్మా, ఇంటికి వెళ్ళి తీరిగ్గా నిద్రపోదు కానీ ముందు బస్ దిగు, మా డ్యూటీ టైం అయ్యింది, ఇంటికి వెళ్ళాలి అంది కండక్టర్. సారీ అండి అని ఆవిడకు చెప్పి బస్ దిగి హాస్టల్ వైపు నడిచింది. ఆమెనే ఫాలో అవుతూ వచ్చిన కార్ హాస్టల్లోకి వెళ్ళడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హాస్టల్ లోపలికి వచ్చిన శైలుని చూసి పిలిచింది రిసెప్షనిస్ట్. నీకోసం ఎవరో కాల్ చేశారు అని ఫోన్ చేసి ఇస్తుంది. హలో శైలు అంటూ సర్పంచ్ గారు అబ్బాయి నంద. చెప్పన్నయ్య. అక్కడికి కానీ ఆ మధు వచ్చాడా అన్నాడు కంగారుగా. ఆమె టెన్షన్ పడుతూ, లేదన్నయ్య, ఏమైంది అని. నువ్వు వాడితో ఫోన్ చేసి మాట్లాడలేదని చెప్పకుండా వెళ్ళావని ఇంటి దగ్గరికి వచ్చి నానా హంగామా చేసి వెళ్ళాడు. నువ్వు ఒక్కసారి వాడితో ఫోన్లో మాట్లాడితే కానీ వాడు ఊరుకోడు శైలు. రోజు ఒక్కసారైనా వాడితో మాట్లాడావంటే నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు, సరేనా అంటాడు అతను. అన్నయ్య, నువ్వు కంగారు పడుకో, నేనే ఫోన్ చేస్తాను. ఇంతకీ ఆ అమ్మ బామ్మ ఎలా ఉన్నారు? తననేం అనలేదు కదా? పల్లవి ఎలా ఉందో ఏంటోనని భయంగా ఉంది అన్నయ్య అంది, జారుతున్న కన్నీళ్లను తుడుచుకోవడం మరిచి. అందరూ బాగున్నారు, నేను రోజు వాళ్ళని చూసి మాట్లాడి వస్తున్నాను, నువ్వు భయపడకు అంటాడు ధైర్యం చెబుతూ. శైలు సరే అని ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి అల్మారాలో ఉన్న బ్యాగ్లోంచి ఫోన్ తీస్తుంది. శైలు, ఏమైంది అంది రేష్మ. ఏం లేదు అంది స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ని ఆన్ చేస్తూ. శైలు, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తిందు గాని. టైం దాటితే ఆ వార్డన్ ఫుడ్ పెట్టనివ్వదు, హాల్లోకి రానివ్వదు అంటుంది రేష్మ. అవేమీ వినపడటం లేదు. ఫోన్ ఆన్ అయింది. 1% బ్యాటరీ ఛార్జ్ చూపిస్తుంటే ఫాస్ట్గా ఫోన్ చేస్తూ అందులో ఉన్న మధు నెంబర్కి కాల్ చేస్తుంది. మధు శైలు వల్ల పక్క ఊర్లో అతను. శైలుని ప్రేమిస్తున్నానంటూ తనను పెళ్లి చేసుకోవాలని వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే అతను మంచివాడు కాదని వాళ్ళ అమ్మకు కూడా ఇష్టం లేకపోవడంతో వాళ్ళని కాదంటే ఏమైనా చేస్తారని భయపడి చదువు మీద సాకుతో తప్పుకుంటున్నారు. శైలుని పై చదువులకు పంపడం ఇష్టం లేని మధు ని ఒప్పించి తన చదువు అయిపోగానే పెళ్లి చేస్తామని చెప్పడంతో సరే అంటాడు. ఓ రోజు పొలం దగ్గర నుంచి వస్తున్న శైలుని దారిలో ఆపి తనని భయపెట్టి అక్కడ ఎవరినైనా లవ్ చేయడం, ఎవరితోనైనా తిరగడం తెలిస్తే చదువు ఆపించి పెళ్లి చేసుకుంటానని, కాదన్నావంటే మీ అమ్మ చెల్లిని బతకనివ్వనని వార్నింగ్ ఇచ్చి తనే శైలుకి ఫోన్ ఇచ్చి రోజు ఫోన్ చేయాలని చెప్తాడు. ఫోన్ ఆన్ చేసిన శైలు లో బ్యాటరీ చూపిస్తుంటే వెంటనే చార్జ్ చేసి అందులో ఉన్న మధు నెంబర్కి కాల్ చేసింది. వాడికి ఫోన్ చేయాలన్నా కూడా మనసు అంగీకరించడం లేదు తనకి. కానీ తప్పడం లేదు. బాస్ మీ ఫోన్ అంటూ డాబాలో తింటూ ఉన్న తన ఒడిలో ఉన్న అమ్మాయికి బీర్ తాగిస్తూ మత్తులో మునిగి తేలుతూ ఉన్న మధుకి ఫోన్ ఇవ్వడానికి పిలుస్తాడు వాడి మనిషి. ఎవడ్రా అంటూ గట్టిగా అరిచాడు మధు. వాడు భయపడిపోయి, ఏదో పేరు ఉంది సార్, నాకు చదువు రాదు కదా తెలియడం లేదన్నవాడికి
దాని పని చెప్తా అంటూ వాడికి చెప్పి అమ్మాయితో ఆ డాబా దగ్గర ఉన్న లాడ్జ్ రూమ్లోకి వెళ్తాడు మధు. ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు. ఏంటి అని అనుకుంటూ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంది శైలు. పెట్టేద్దామని అనుకున్నా వాడు కావాలని చేస్తున్నాడని అర్థమై లిఫ్ట్ చేసేదాకా కాల్ చేస్తూనే ఉంది. శైలు ఏంటి అలాగే కూర్చొనున్నావు తినకుండా అంటూ అప్పటి వరకు అరగంటకు పైగా తన పేరెంట్స్తో మాట్లాడి వస్తున్న రేష్మ చూసి అంటుంది. కొంచెం అర్జెంట్ కాల్ రేష్మ అంటూ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంది. అంటే నువ్వు ఇంకా డిన్నర్ చేయలేదు కదా అంది కనీసం ఫ్రెష్ కూడా అవ్వకుండా అలాగే నిల్చొని ఫోన్ పట్టుకున్న శైలజాని చూసి. లేదు అని అంటూ తను మాత్రం కాల్ చేయడం ఆపడం లేదు. రేష్మాకి శైలుని చూస్తుంటే పాపం అనిపించింది. తను అడిగితే రీజన్ చెప్పలేదు. వెంటనే కిందకు వచ్చింది ఫుడ్ తీసుకెళ్ళడానికి. వస్తే అప్పటికే హాస్టల్లో ఫుడ్ టైం దాటిందని కిచెన్లో ఉండే వంట మనిషి పొగరుగా చెప్తుంది. మేడం కొంచెం ఉంటే అడ్జస్ట్ చేయండి, తను మార్నింగ్ నుంచి ఏం తినలేదు అని రేష్మ బతిమాలిన ఆ వంట మనిషి ఏం లేవు పో ముందు ఇక్కడి నుంచి. అయినా పెట్టినప్పుడు వచ్చి తినకుండా బాయ్ ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం, వాళ్ళు వదిలాక ఆకలికి ఇక్కడికి రావడం ఎంతమందిని చూడలేదు నేను అని చిరాకుగా చూస్తూ అంటున్న ఆవిడను ఏమనలేక అసహ్యంగా ఆమెను చూసి రూమ్కి వచ్చేస్తుంది.